పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ప్రభాస్ సినిమాకు ఇంతిస్తాం, మాకు డేట్స్ ఇవ్వండి అంటూ నిర్మాతలు అడిగే రోజులు పోయాయి. ఇప్పుడంతా కమర్షియల్. ఒక హీరో నైజాం తీసుకుంటాడు, మరో హీరో ఓవర్సీస్ కలెక్షన్స్ కావాలి అంటాడు, మరో నిర్మాత సీడెడ్ మొత్తం తనకే అంటాడు. అయితే ప్రభాస్ మాత్రం వీరందరినీ దాటుకొని ఎవరు ఊహించని డీల్ ను లాక్ చేశాడు అని టాక్. కల్కి రోజు ముందు వరకు ప్రభాస్ రెమ్యునరేషన్ సినిమాకు 150 కోట్లు. కానీ ఇప్పుడు ఇది మరింత పెరిగింది. ప్రస్తుతం మూవీకి దాదాపు 200 కోట్లు తీసుకుంటున్నాడు రెబల్. పాన్ ఇండియా మార్కెట్ లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే అతి కొద్ది మంది నటుల్లో ప్రభాస్ ఒకడు. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ చిత్రంలో రెబల్ స్టార్ సైనికుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ ఒక వెరైటీ డీల్ ప్రభాస్ ముందు ఉంచింది. అదేంటి అంటే ఫౌజీ ఓటీటీ డీల్ ఎంత కుదిరితే అంతా తన రెమ్యునరేషన్ గా ఇస్తామని చెప్పిందట. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 200 కోట్లకు బేరం పెట్టిందని సమాచారం. దక్షిణాదిలో రజనీకాంత్ మాత్రమే సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నారు. జైలర్ సీక్వెల్ కు 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అదేవిధంగా దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ కు అతను 275 కోట్లు పారితోషికం అందుకున్నట్లు కోలీవుడ్ లో టాక్ ఉంది. పుష్ప 2కు అల్లు అర్జున్ 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. ప్రస్తుతం రెబెల్ మాత్రం సినిమాకు 200 కోట్లు తీసుకుంటూ ప్రాఫిట్స్ లో షేర్ కూడా అందుకుంటున్నాడని టాక్ ఉంది. ఇయర్ ఎండ్ తో ఫౌజీ షూట్ కంప్లీట్ కానుంది. ఆ తరువాత అంటే జనవరి నుంచి సందీప్ వంగా మేకింగ్ లో స్పిరిట్ షూట్ స్టార్ట్ కానుంది.